కేటీఆర్ ఆ విధంగా మాట్లాడుతున్నారు సార్. అసలు ఏంటి, ఏ రకంగా మాట్లాడుతున్నాడు ఆయన? సార్ కాంగ్రెస్ పార్టీ చిల్లర పార్టీ, సిగ్గుందండి ఆయనకు, సిగ్గుందండి. ఈరోజు ఒక బీసీ అని అంటాడు, నువ్వు 2006 వరకు 2014 వరకు 2001 నుంచి 13 సంవత్సరాలు అడగకుండా వేల సార్ల థౌజండ్స్ ఆఫ్ టైమ్స్ మొత్తం అన్ని జిల్లాలో 100ల మీటింగ్లో మొదటి ముఖ్యమంత్రి దళితుడు, నేను మియా బీబీ పావుచేరు బియ్యము, కేసీఆర్ మాట అంటే తప్పడు, తరైన నరుక్కుంటాడని 2006 వరకు ఉన్నాడు. ఏది అంటే నేను ముఖ్యమంత్రి దళితుడని, నా కుటుంబ సభ్యులు కొడుకు బిడ్డ అమెరికాలో ఉన్నారని చెప్పి 2006 వరకు 2001 నుంచి 6 వరకు అరిగిపోయిన రికార్డులకు చెప్పిండు 100ల సార్లు. ఇవాళ పత్రికలో టీవీలో వాళ్ళు ఎక్కడ ప్రదర్శించమన్నా నేను రెడీ. 100,000 సీడీలు ఏదైతుందో నేను పేపర్ కటింగ్ లేవడానికి రెడీ. జిల్లా ఎలక్షన్ టైం నుంచి 2006 తర్వాత కుటుంబ సభ్యులు వచ్చింది ఉప ఎన్నికల్లో అది మారింది. బట్ దళితుల నినాదం 2014 వరకు ఉంది. చేసిన వానే దళితుని చేయలే, దళితుని చేయలే. పోనీ దళిత పర్సంటేజ్ ఎంత? 17% కదా. నీ మినిస్టర్లో 17% ప్రకారం ఎమ్మెల్యే అయింది కదా. మంత్రివర్గంలో ఒక్కడే ఉంటాడా అండి? మొదటి మంత్రివర్గంలో రాజ్యం తీసేసి మళ్ళా ఈయన చేసింది. ఈయన పేరేంటి, మన శ్రీహరి మాదిగా మారలేదు. రెండోసారి మన కొప్పులేశ్వరం చేసిండు, మళ్ళా మాదిగా లేదు. మొదటి మంత్రివర్గంలో మహిళా లేదు, మొదటి మంత్రివర్గంలో ట్రైబల్ లేదు. రెండో మంత్రివర్గంలో మహిళలు ఒక 1.5 year తర్వాత ఆయరాం గాయరమైన సవితమ్మను, ఆయరాం గాయరము ఆమె పేరు సత్యవతి రాథోడ్ ట్రైబల్ చేసిండు. బట్ అప్పటి వరకు మహిళలు చేయాలి, ట్రైబల్ చేయాలి. ట్రైబల్ కమ్ మహిళ రెండే అని ఓకే ఏమైందా? దళితుడు ఏం చేసినావు? ఇవాళ బీసీ అంటుండ్రు. బీసీ ఎందుకు చేయరు? థర్డ్ క్లాస్ పార్టీ బీసీ పెట్టుమని అంటే ఏమన్నా సిగ్గుందండి కేటీఆర్కి? ఇంత అహంకారం ఎందుకు? ఈ రోజు గుర్తుపెట్టుకోవాలి, 91లో 243 సీట్లు వచ్చినాయి లోక్సభ. 91లో రాజీవ్ గాంధీ గారు చనిపోయిన తర్వాత ఆ రోజు ఏఐసీసీ అధ్యక్ష వారు డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ సోనియా గాంధీ గారు అవకాశం తీసుకోవాలి. 2004లో ఆమె అవకాశం ప్రధానిగా, 2009లో అవకాశం, ఈవెన్ రాహుల్ గాంధీ గారికి 2004లో 9లో ప్రధానమంత్రి తీసుకోవాలి. ఈ రోజు నెహ్రూ గారి క్యాబినెట్ లో ఇందిరాగాంధీ లేదు, ఇందిరాగాంధీ క్యాబినెట్ లో రాజీవ్ గాంధీ లేదు. అటువంటిది మన్మోహన్ సింగ్ గారి క్యాబినెట్ లో ప్రధాని గారు మంత్రి అయ్యే అవకాశం ఉంది, డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అవకాశం ఉంది. వారికి రాహుల్ గాంధీ గారికి దేశం కోసం త్యాగం చేసిండు, ఏదైతుందో స్వాతంత్ర పోరాటం చేసిండు. చిల్లర పార్టీ అంటావాను. మీరంతా కుటుంబ సభ్యులు డై కొట్టినప్పుడు ఏమైంది? తెలంగాణ ఇచ్చిన తర్వాత ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది సోనియా గాంధీకి సాధ్యమైంది. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని ఒక ముఖ్యమంత్రికి చెప్పిండి అన్నాడు. రికార్డు ఉంది కదా. నువ్వు ముఖ్యమంత్రిలో అసెంబ్లీ రికార్డులో సిగ్గుండాలా నీకు ఏదైతుందో? ఎందుకంత అహంకారం నీకు? ఎందుకు అహంకారం? నీ అహంకారంతో ఈ రోజు అధికారం కోల్పోయింది, కళ్ళు ఎత్తి మీదకి. ఇప్పుడు మళ్ళీ అధికారం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. రావచ్చు, నేను రాదని అనలేదు, కానీ ఈ బాడీ లాంగ్వేజ్ పద్ధతి కాదు. నీ తండ్రికి లేనంత, నీ బావకు లేనంత, నీ చెల్లెకు లేనంత పొగరు. ఇంత ఎందుకు పొగరు నీకు? అంటే మాటకారువేనా? ఏం మాట్లాడదు? ఒక ముఖ్యమంత్రి గారి గురించి అటువంటి భాష మాట్లాడుతున్న రైట్ ముఖ్యమంత్రి మాట్లాడండి. ఆయన సంస్కారాన్ని వదిలిపెట్టు. ఈ రోజు ఏమైంది? ప్రతిపక్ష హోదాలో మీరు జాగ్రత్త. కొడాలి నాని మాట్లాడితే ఏమైంది? జోగి రమేష్ మాట్లాడితే ఏమైంది? బుద్ధి చెప్తారు. ఈ రోజు అధికారం అనుకుంటున్నావు. ఈ పద్ధతి మార్చుకోకపోతే కష్టము. ఆల్రెడీ వల్లభనేని వంశీ నెగటివ్ వచ్చినా కూడా నీకు రాదు. ఆల్టర్నేటివ్ ఇక్కడ ఒక పార్టీ ఉంది, పొంచి ఉన్నది. 0 మీరు 8 లోక్సభ వచ్చింది, 8 అసెంబ్లీ రావచ్చు. పొంచి ఉన్న ప్రమాదం బీజేపీతో ఉంది. మీరు అహంకారంగా ఉంటే త్రిపురలో ఏముండే 2 సార్లు వచ్చింది, 2% ఉండట్లేదు, 2 సార్లు కంటిన్యూ అధికారం వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు త్రిపురలో, హర్యానాలో అధికారం వచ్చింది 2వ తో. అలా అనుకోకండి, బీజేపీ పొంచి ఉంది ప్రమాదము. 4వసారి కూడా మోడీ లేదు, గీడీ లేదు ఏదైతుందో 14లో చెప్పినావు. కారు 16 అనేది ఏదైతుందో 18లో ఏమైంది? 4 వచ్చినాయి, 3 కాంగ్రెస్కి వచ్చినాయి. కారు 16 అంటే నీ చెల్లె కూడా ఓడిపోయింది సిట్టింగ్. దయచేసి ఏదైతుందో అంత అహంకారం వద్దు. వచ్చేది మిశ్రమ ప్రభుత్వమే, మేమే పాలిస్తాము, మేము చెప్తేనే గవర్నమెంట్ అవుతాను. ఎప్పుడు? 2023లో ఏమైంది? ఒక్క సభ రాలేదు. రేపు మళ్ళీ వచ్చేది రాదంటున్నావు. ఏమి లేదు. మళ్ళీ ఖచ్చితంగా 200 వచ్చినా బీజేపీ ఫామ్ అవుతుంది. రాసుకో పక్క.
నువ్వు ఆడ కాదు మొగ కాదు ఈ బీజేపీ కూటమిలో లేవు ఈ కూటమిలో లేవు నువ్వేం కూటమి దేశమంతా పార్టీ పెట్టా నీ ఇక్కడనే జీరో నువ్వు నీ సీటు నీ తండ్రి ఉన్న నీ బావ 2 కాన్స్టిట్యూన్సీలో కొడితే 150,000 పైన మెజార్టీ రావాలి ఆ సీటు ఓడిపోయిండు